ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బయట ఉన్నటువంటి వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవాతి దేవుని యొక్క మహా కృపను బట్టి దేవుడు మనలను, మన కుటుంబాలను, గ్రామాన్ని మరలా దేవుడు ప్రేమించి మరొక మారు ఇటు రీతిగా దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి స్తుతించటానికి, ఆయనకు విజ్ఞాపన చేయటానికి దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వర్లారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలోనికి వచ్చినటువంటి మనము ఇంతవరకు పాటలతో దేవుని యొక్క నామాన్ని ఘనపరచాం. ఇక ముందున్నటువంటి సమయము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసి ఆ తదుపరి వీలైనంత ఎక్కువ సమయము మనము ప్రార్థనలో గడపటానికి ప్రయత్నం చేద్దాం. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? మంచిది. దేవుని కృప, దేవుడు చక్కటి వాతావరణాన్ని, చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ నిన్నటి దినాన్న సిద్ధపాటు కూడికలో ఒక విషయం గురించి ఆలోచించాం. దేని గురించి? నిన్న రాత్రి దేని గురించి మాట్లాడాను? వచ్చింది మీరేనా? నా దగ్గర వీడియో కూడా ఉంది, మీరు వచ్చారు కాబట్టి చెప్పాలి. ఏం మాట్లాడాను నిన్న? స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి స్వపరీక్ష? ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో, ఎవరైతే క్రైస్తవ స్త్రీలుగా ఉన్నారో, క్రైస్తవ పురుషులుగా ఉన్నారో, మనము ఒక స్వపరీక్ష చేసుకోవాలి అని నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడాడు. దేని గురించి చేసుకోవాలి స్వపరీక్ష? నేను నిజంగా దేవుని సొంత రక్షకునిగా అంగీకరించేనా లేదా? రెండవది, అంగీకరించినటువంటి నేను క్రమముగా ప్రార్థన చేస్తున్నానా లేదా? అర్థమవుతుందా చెప్పే మాట? ప్రార్థన చేసేటువంటి నేను ఈ లోకము నుండి ప్రత్యేకించబడ్డానా లేదా? చూసారా ఎన్నిటిని మనం ఆలోచించుకోవాలో. అంటే ఊరకనే మనం వచ్చేసి దేవుని సన్నిధిలో ఉండేసి దేవునికి ఇష్టము లేకుండా అయిష్టంగా మనము బ్రతుకుతూ ప్రార్థనకు వచ్చాం కదా ఇంకన్నీ అయ్యేపోతేలే అనుకుంటే పొరపాటు. లేదా బాప్తిస్మం తీసుకున్నాం కదా ఇంకా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే పొరపాటు. మనము బాప్తిస్మము తీసుకున్నటువంటి మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే దానికి తగినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా జీవించాలి. అలా జీవించాలి అంటే మనల్ని మనము పరీక్షించుకోవటం అనేది మనకి తెలియాలి. అందుకే బలలో చేవేసేటప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇదిగో ఇది ప్రభు యొక్క శరీరం అని, ప్రభు యొక్క రక్తమని నువ్వు మొదట నీకు తెలియాలి. అంతేనా? దీనిని తిని త్రాగు ప్రతి వాడు కూడా తనకు శిక్షావిధి కలగకుండా ఉండాలి అంటే తన్ను తాను పరీక్షించుకోవాలి. అవునా? తన్ను తాను ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. తన్ను తాను అసలు ఏంటి నా పరిస్థితి అన్నది. నేను దేవుళ్ళలోనికైతే వచ్చాను కానీ దేవుడు అనుకున్నటువంటి కోణము నాలో ఉందా లేదా అన్నది ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. దానిలో భాగంగా ఈరోజు కూడా కొన్ని విషయాలను మనం చూద్దాం. ఏ విషయంలో మనం పరీక్షించుకోవాలో రండి చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఇంక వెళ్ళిపోదాం త్వరగా, సమయం కూడా అయిపోతూ ఉంది, త్వరగా పరిగెత్తుతూ ఉంది కాబట్టి మనము కూడా సమయానుకూలముగా మనము కూడా ముందుకు కొనసాగుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుంచి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుంచి చూద్దాం. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను
అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలంట. ఎలా ఉండాలంట? మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలంటే. ఈ మాట మీకు అర్థమైందా? అంటే మధ్యలో చెప్పకుండా ఎందుకు చదివించానంటే, ఇది యేసుక్రీస్తు వారు కొండ మీద ఉండి చేస్తున్నటువంటి ప్రసంగం. చాలా మార్లు మీకు చెప్పాను, ఇది చాలా ఫేమస్ అయినటువంటి ప్రసంగం, అవునా? 5వ అధ్యాయంలో మొదలైనటువంటి ఈ ప్రసంగము దాదాపు 2 అధ్యాయాలు కొనసాగింది. 7వ అధ్యాయములో ముగించబడుతూ ఉన్నది. అయితే దానిలో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని పాత నిబంధనలో చెప్పిన మాట మీరు విన్నారు కదా. అంతేనా? పాత నిబంధన అంతా కూడా కొంచెం ర్యాష్గా ఉండిద్దండి మనకి. ఇప్పుడు ఎవడైనా సరే నిన్ను చెంప మీద కొట్టాడు అనుకో, నువ్వు కూడా పోయి కొట్టేసాయని చెప్పింది పాత నిబంధన. ఎవడైనా సరే నిన్ను కంటిలో కన్ను పీకేసాడు అనుకో, నువ్వు కూడా పీకేసాయని చెప్పింది పాత నిబంధన. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కొన్నిటిని మార్చాడు. అదే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఇది ఈ మాట విన్నారు కదా, నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమనేటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, చూసారు ఇప్పుడు ఎలా చెప్తున్నారు? ఆ మాట మీకు తెలుసు. కానీ ఈరోజు నేను మీతో చెప్పే మాట ఏమిటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి పిల్లలుగా ఉన్నారు కాబట్టి మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటే. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. మీరు పరలోకమందున్నటువంటి దేవునికి పిల్లలుగా ఉన్నారు గనుక ఆయనలో ఉన్నటువంటి లక్షణము మీలోకి రావాలి. మీరు మీ శత్రువులను ద్వేషించమని ఒకప్పుడు చెప్పబడింది, కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీ శత్రువులను ద్వేషించటం కాదయ్యా, మీ శత్రువులను ప్రేమించటమే కాదు వారి కొరకు ప్రార్థన కూడా చెయ్యి అంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, మీ పరలోకమందున్నటువంటి తండ్రి చేసే పని ఏంటో తెలుసా? ఇదిగో చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం చేస్తున్నాడంట? వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన భేదాలు చూపించట్లా. ఈ మాట అదే చెప్తూ ఉన్నాడు, అవునా? ఆయన తారతమ్యాలు చూపించేవాడు కాదు. ఆయనలో ద్వేషం అనేది లేదు. ఉందా? ఇప్పుడు ద్వేషం ఉంటేనే కదండి మనతో మంచిగా ఉన్నవాడికి వందనాలు చెప్తాం, మనతో గొడవలేని వాడికి ఏం చేస్తాం? మొహం తిప్పుకొని వెళ్ళిపోతా ఉంటాం, అవునా కదా? నువ్వెందుకురా వాడికి వందనాలు చెప్పలేదంటే, వాడంటే నాకు పడదండి పాస్టర్ గారు, నువ్వు కూడా ఆడితో మాట్లాడమని నాకు చెప్పాకు అంటారు మీరు, అవునా కదా? ఎందుకంటున్నారు ఈ మాట? అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న వాడివైతే, దేవుని మార్గంలో నిలిచిన వాడివైతే, దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి లక్షణము నీలో కూడా ఉండాలంట. ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసా? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపచేసేటువంటి మంచి లక్షణం ఉందంటండి ఆయనలో, అవునా కదా? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ మీదే సూర్యుడు వచ్చి, దేవుని ప్రార్థనకు వచ్చిన వాళ్ళ పొలాల్లోనే వర్షాలు పడుతున్నాయా? మిగిలిన వాళ్ళు అందరి పొలాల్లో పడుతున్నాయా? కొంచెం నేను అడిగిందని చెప్తే ఇంకా భలేగుండిద్ది అనమాట. అందరి పొలాల్లో పడుతుంది. అందరు పొద్దున్నే లేవగానే అందరి ఇళ్లలోకి ఎండ అనేది వచ్చిద్దా రాదా? సూర్యుడు వస్తున్నాడు. ఇప్పుడు అంటే దేవునికి ద్వేషం లేదు. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావు, నువ్వు దేవుని కొరకు బ్రతకట్లేదు అనేటువంటి ద్వేషం ఏమి దేవునికి లేదు. దేవునికి లేనప్పుడు నీకెందుకు మరి ద్వేషం? దేవునికి ఆలోచన తారతమ్యము దేవునికి లేనప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీవు కూడా దేవుని గుణగణాలు కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆయనకే ద్వేషం లేనప్పుడు, ఆయనకే కోపం లేనప్పుడు, ఆయనకే తారతమ్యాలు అనేవి ఆయనకే లేనప్పుడు, ఈరోజు ఆయన రక్తములో కడగబడినటువంటి నీకెందుకు ఉంటున్నాయి అని అడుగుతున్నాడు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడండి దేవుడు. ఒకవేళ మనం గనక పగలు కోపాలు ప్రతీకారాలు పెట్టుకొని గనక ఒకవేళ మనం బ్రతుకుతూ ఉంటే, అలా బ్రతుకుతూ ఉండి మనసులో ఇంత మనం పెట్టేసుకొని రేపు బలలో చేవేసినంత మాత్రాన మనం గొప్పలం అయితే
అయిపోతామా? మనం నీతిమంతులం అయిపోతామా? మనము దేవునికి నచ్చిన వాళ్ళం అయిపోతాం? చెప్పాలి మీరు. అయిపోతామా? అవ్వం. ఎప్పుడవుతాం దేవునికి నచ్చిన వారిమి? ఎప్పుడవుతాం దేవుని యొక్క కృపను పొందుకునే వారం ఎప్పుడవుతామో తెలుసా? నీకు హాని తలపెట్టిన వాడైనా సరే, అలాంటి వాడిని సైతం నువ్వు ప్రేమించగలిగితే, నీ శత్రువు నిమిత్తం నువ్వు ప్రార్థన చేయగలిగితే, అలాంటి గొప్ప మనసు కనుక నీలోనికి వస్తే, అప్పుడు దేవునికి నచ్చిన కోణము నీలో చాలా కష్టం కదండి. ఇలా ఉంటాం కష్టమా? చక్కగా ఊపుతున్నారు తలకాయలు కష్టం అనగానే. కష్టం నిజమే, కష్టమే. ఎందుకంటే కొన్నిసార్లు మన మనస్సు కూడా మన మాట వినదా? ఏంటి నువ్వు వాడింటికి పోయింది పోబాకనిద్ది, అవునా? ఇంక ఎంత ప్రయత్నించినా పోబాకనిదప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ మనసు మాట పక్కన పెట్టి దేవుని మాటను పాటించటానికి నువ్వు ప్రయత్నించ. అదే చెప్తున్నాడు చూడండి, కింద ఏమన్నాడంట, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకర్లు కూడా అలాగే చేస్తున్నారు. ఇదిగో మీకు వందనాలు చెప్పిన వారికే మీరు వందనాలు చెబితే ఏం ప్రయోజనం? అవునా? అన్యులు కూడా ఏం చేస్తున్నారు? అలాగే చేస్తారు. తేడా ఏమి లేదు. మీకు అన్యులకి తేడా లేదు, మీకు సుంకర్లకి తేడా లేదు. తేడా కనపడాలంటే నీకు ద్రోహము చేసిన వాడికి కూడా నువ్వేం చేయాలి? వందనాలు చెప్పు ముందు, ప్రార్థన తర్వాతలే. మా బాగున్నారా అని అడుగుతారా? మా బాగున్నారా? పరిస్థితులు బాగున్నాయా? అందరూ బాగున్నారా? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేదా చెప్పండి, మీ కొరకు ప్రార్థన చేస్తామని ముందు పలకరింపులు ఉండాలండి మనకి. ఇప్పుడు ఇదిగో నా శత్రువుని సైతం నేను ప్రేమిస్తూ ఉన్నాను, పలకరిస్తూ ఉన్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా అరుదు కదా. ఈరోజు మనల్ని మనం స్వపరీక్ష చేసుకోమని చెప్పాను కదా. ఏమనో తెలుసా? ఇదిగో నాలో ద్వేషము లేకుండా మానవత్వము కలిగి బ్రతుకుతున్నానా లేదా అనేటువంటి పరీక్ష మనము చేసుకోవాలి. ఏమి లేకుండా నా మాట అర్థమవుతుందా మీకు? ఏమి లేకుండా అంట, ఇప్పుడు మనము చేపను తెచ్చుకుంటామండి, రేపు సండేనే కదా, తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఆపర్ని తీసుకొచ్చేసి వండేసుకుంటారా? ఏం చేస్తారు? నేలల్లోనే ఉందిగా ఇన్నాళ్ళు, అవునా? నేలల్లో ఉన్నా కానీ ఏం చేస్తాం? చక్కగా శుభ్రం చేసుకుంటాం, పై పుట్టంతా తీసేస్తాం, ఉప్పుతో శుభ్రం చేస్తాం, అలాగే చేసి వండేస్తాం. లేకపోతే లోపల కోస్తారా? పొట్ట కోసేసి ఏం చేస్తారు? లోపల ఉన్న చేదు మొత్తాన్ని తీసేస్తారు. ఉంటే ఏమైంది చెప్పండి అండి. ఇప్పుడు ఆ చెడుతోనే చేపను వండేశారు అనుకోండి, ఏమైంది? కూర ఏమైంది? చక్కగా ఉండిద్దా? మంచిగా ఉండిద్దా? కూర చెడిపోయింది. చేప ఎంత మంచిదైనా సరే, అవునా? చేపను నువ్వు ఎంత విలువ పెట్టి కొన్నా సరే, చేప నీకు ఎంత ఇష్టమైందైనా సరే, చేపకు ఎంత గొప్పగా నువ్వు ఇష్టపడుతూ ఉన్నా సరే, ఆ చేపలో ఉన్నటువంటి చెడును గనక మనం తీయలేదనుకోండి, కూరే పాడైపోయింది. అలాగే నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, నువ్వు ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా, నువ్వు ఎంత వాక్యం చెప్తూ ఉన్నా, నువ్వు ఎంత దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నా, నువ్వు ఎంత దేవుని యొక్క కార్యక్రమాల కొరకు నీ యొక్క కష్టార్జితాన్ని వెచ్చిస్తూ ఉన్నా, నువ్వు ఎంత దేవుని పరిచర్యలో ఉన్నా కానీ నీలో ఉన్నటువంటి ద్వేషము అనేటువంటి చేదు తీయలేదనుకో, ఆ కూరంతా ఏమైపోయింది ఇప్పుడు? అంటే నీ జీవితం అంతా ఏమైపోయింది? దేవుడు తినే టయానికి ఏమైపోయింది? ఉపయోగం ఉందా? రేపు నువ్వు అడగొచ్చు, అయ్యా నీ కొరకు నేను అంత చేశాను, ఎంత చేశాను, ఇదిగో నీ కొరకు నేను ఎంత ప్రయాసపడ్డాను నువ్వు అనొచ్చు రేపు అన్నా. కానీ నువ్వు అన్ని బాగానే చేసావు, కానీ నీ హృదయములో దాచుకున్నటువంటి ఆ చేదును నీవు తీసివేసుకోలేకపోయావు. కష్టమని మనం చెప్తున్నాం చూసారా? కష్టమైనా తప్పదండి, అవునా? కొన్ని దేవుని కొరకు మనము చక్కగా బ్రతకాలంటే కఠినమైనటువంటి నిర్ణయాలు మనము ఖచ్చితంగా తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, తప్పదు. దేవుడు కొన్ని మనకు నచ్చని చెప్పినా సరే చెయ్యాలండి మనము ఖచ్చితంగా. అందుకే అంటున్నాడు, ఇదిగో నీకు వందనాలు చెప్పినోడికే నువ్వు వందనాలు చెప్పుకోబాకు. బలలో తీసుకున్న తర్వాత మనం కూడా అందరం లేచి నుంచోనో పాట పాడుకున్న తర్వాత మా అందరికి వందనాలు అంటే నాకు అందరూ చెప్తారు వందనాలు. తర్వాత మీలో మీరు చెప్పుకోండి అంటే ఏం చేస్తారు మీరు? ఇడుదరోళ్ళేమో ఈల వరకే చెప్పుకుంటారు, ఇడుదరోళ్ళేమో ఈల వరకే చెప్పుకొని కదలకుండా కొంతమంది అయితే లేకుండా కూడా లేగవరో, అది వేరే విషయం. మరి ఇటోళ్ళు ఏమవుతున్నారు చెప్పండి? వాళ్ళు నీ సహోదరులే కదా, అవునా కదా? వాళ్ళు నీ సహోదరులైనప్పుడు, వాళ్ళు దేవుని యొక్క రక్తమాంసాల్లో పాలు పంపులు పొందేటప్పుడు, వాళ్ళు కూడా నీలాగే దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని క్షమించలేవా? వారిని ప్రేమించలేవా?
మరొకరు ప్రార్థన చేయలేవా? ఇది నేను చెప్పిన మాట. ఎవరు చెప్పారు ఈ మాట? మరి యేసుక్రీస్తు వారి మాట చెప్పాడంటే నువ్వు చెయ్యాలా వద్దా, లేదా మనం చెయ్యాలా వద్దా? ఖచ్చితంగా చేసి తీరాలి, ఖచ్చితంగా చెయ్యాలి. ఈ రోజు నుండి దీన్ని అలవాటు చేసుకుందాం మనం, సరేనా? దీన్ని మన శత్రువులను బట్టి ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం. మన శత్రువులను ప్రేమించేటువంటి గుణాన్ని అలవాటు చేసుకుందాం. అవసరమైతే మన శత్రువుకు భోజనము పెట్టేంత ప్రేమను మనము అలవాటు చేసుకుందాం. ఇలా లేకపోతే నువ్వు ఏ సంఘానికి పోయినా, ఎన్ని మార్లు రొట్టె విరిచినా, ఎన్ని మార్లు బలలో పాల్గొన్నా, ఎన్ని మార్లు నువ్వు నెత్తి కిందేసి కొట్టుకొని ప్రార్థన చేసిన ఉపయోగం అయితే, నేను నిజం చెప్తున్నానండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఇది దాచేది కాదు, అవునా? దాచేదేం కాదు ఇది. ప్రతి ఒక్కరూ కూడా తను తాను ఖచ్చితంగా తగ్గించుకోవాలి. దేవుడు అనుకున్నటువంటి కోణములో ఖచ్చితంగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు, చూద్దాం. అదే మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి మరొక మార్పు. 19వ అధ్యాయము వచనం కూడా 19 చూద్దాం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెనను అనునవియే అని చెప్పాడంటండి. చూద్దాం పైన ఏముందంటే, ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి 16 నుంచి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనని అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను ఆయనను అడగగా యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నరహత్య చెయ్యొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వానిని కూడా ప్రేమించుము అనేటువంటి ఆ మాట చెప్పాడు. చూసారా? ఏం చేయాలంటే నిన్ను వలే అమ్మా, నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? నిన్ను వలే నీ పొరుగు వారిని అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు చెప్పు? ఎలా ప్రేమించుకుంటా? ఇప్పుడు నీకేదన్నా ఒళ్ళు వెచ్చగా అనిపించింది అనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఒళ్ళు నొప్పులుగా ఉండి లైట్గా వెచ్చగా అనిపించింది అనుకో, ఏం చేస్తా? వెంబటే ఫోన్లు చేస్తాం. ఎవరికి కుదిరితే డాక్టర్ ఫోన్ చేస్తాం, లేకపోతే మనమే పరిగెత్తుకుంటూ వెళ్తాం. దేనికోసం? ఇది ఇంకా ఎక్కువైతే ఏమొచ్చింది? జ్వరం వచ్చిద్దేమో. జ్వరం వస్తే ఏమైద్ది? బలహీన పడిపోతామేమో. బలహీన పడిపోతే ఏమైద్ది? లేరుపుంది సావు వచ్చిద్దేమో దగ్గరికి. అందుకని ఎంత భయం వేసి మనం ఏం చేస్తాం చెప్పండి? ఒళ్ళు నొప్పులు ఉండంగానే జాగ్రత్త పడతాం. అంటే నిన్ను నువ్వేం చేసుకుంటున్నా? ప్రేమించుకుంటున్నావు. ఇది ఎక్కడ నీరసపడిపోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో రోజుకి 4 పూటలు తింటాం అవసరమైతే, అవునా? పొద్దున్న టిఫిన్ అని, మధ్యలో స్నాక్స్ అని, మధ్యాహ్నం భోజనం అని, మధ్యలో స్నాక్స్ అని, సాయంత్రం భోజనం అని, ఈ మధ్యలో 1-2 సార్లు టీ అని, కాఫీ అని, పాలని, అయ్యని. ఇన్ని ఎందుకు తీసుకుంటున్నా చెప్పండి అమ్మా? ఎందుకు తీసుకుంటున్నారు? ఆరోగ్యంగా ఉండటానికి. ఇంత ప్రేమించుకుంటున్నావే నిన్ను. అందుకే రేపు మనం చచ్చిపోయిన తర్వాత పురుగు కూడా కమ్మగా తినిద్దంట. మనల్ని తెలుసా ఈ విషయం మీకు? మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు మనల్ని? మనకి ఇష్టం లేని చోటుకి తీసుకెళ్తారు. ఏంటా ఇష్టం లేని చోటు? శ్మశానంలోనికి తీసుకెళ్తారు, అవునా కదా? శ్మశానంలో తీసుకెళ్ళిన తర్వాత ఆ గుంటలో పెట్టి వచ్చేంత వరకే మనకి తెలుసు. తర్వాత ఏం జరిగిందో మనకి. తర్వాత ఈ శరీరాన్ని అంట పురుగులు ఏం చేస్తాయో తెలుసా? కమ్మగా తింటాయి అంట. ఎందుకని? బతికినన్నాళ్ళు ఎన్ని బిర్యానీలు తిని పెంచావో మనం దీన్ని, అవునా కదా? తెల్లారి లెగిస్తే నోటికి ఏం కావాలి మనకి? టేస్ట్ కావాలి, రుచులు కావాలి. ప్రతి దాంట్లో వీడు రుచులు ఎతికి రుచికరమైంది తిన్నాడు, వీడంత రుచిగా ఉంటాడు అని చెప్పి కమ్మగా తింటే అంట. రేపు వాటికి భోజనం పెడతాం తప్పితే ఉపయోగం లేదు మన వల్ల, అవునా కదా? అందుకే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వానిని కూడా ద్వేషం లేకుండా. ఏమి లేకుండా? ద్వేషం లేక. దేవుళ్ళో లేదండి ద్వేషం. నేను మరలా చెప్తున్నాను, అందరి పొలాలకి వర్షం పడుతుందా లేదా? మీరు చెప్పండి అండి. అందరి పొలాలు పండుతున్నాయా లేదా? అందరికి ఎండేస్తుందా లేదా? ఏడన్నా తేడాలు ఎక్కడన్నా జరుగుతున్నాయా? చెప్పండి. తేడా లేదన్నా చూపిస్తే మనకు ఎక్కువ పండాలి, దేవుడిని నమ్ముకునే వాళ్ళు తక్కువ పండాలి. వాస్తవానికి అయితే వాళ్ళకి ఎక్కువ పండింది, మనకు తక్కువ పండింది. ఇదేంటో కారణం ఏంటి? వాళ్ళు చేసే భక్తి ఏదైనా చక్కగా చేస్తారు. మనము చేసే భక్తి ఏంటంటే మనకు కొంచెం అవకతవకలు ఉంటాయి అన్నమాట. అంతేనా? మా సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, బాధలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, అవునా? నువ్వు నిలకడగా ఉండేది ఎప్పుడు అంటే ఎప్పుడు ఉండవు నిలకడగా. ఇదే వచ్చినటువంటి సమస్య, మనతో వచ్చినటువంటి సమస్య ఇదే.
అందుకే దేవుడు అంటున్నటువంటి మాట, ఈరోజు నువ్వు దేవుని కొరకు వస్తూ ప్రయాసపడుతూ దేవుని మార్గంలో నిలిచి సంఘములో చేర్చబడిన తర్వాత, ఇదిగో ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాల్గొనేటువంటి నీకు దేవుడు చెప్తున్నటువంటి మాట, అయ్యా నువ్వు దేవునికి ఇష్టానుసారం లేదా దేవునికి అంగీకారంగా నువ్వు ఉండాలి అంటే, దేవునికి నచ్చే విధానములో నువ్వు ఉండాలంటే, దేవుడు మెచ్చుకునే విధానములో నీ జీవితం ఉండాలి అంటే, నిన్ను వలే నువ్వు ద్వేషం లేకుండా దేవునికి పరిపూర్ణుడికి ఎలా కనపడాలంటే ద్వేషం లేకుండా మంచి మానవత్వముతో మనము బ్రతుకుతున్నామా లేదా అని నీకు నీవే ఏం చేసుకోవాలి? స్వపరీక్ష చేసుకోవాలి. ఏంటి అసలు నా జీవితం? తెలిసిద్దా తెలీదా? నీ గురించి నువ్వు ఆలోచిస్తే చెప్పండి. తెలిసిద్దా తెలీదా? తెలిసిద్దా తెలీదా? తలకాయలు ఎత్తి చూడాలి నా యాంక. తెలిసిద్దా తెలీదా? నేను మరలా చెప్తున్నాను, అందరూ దొరికిపోతారు. నా మాట అర్థం చేసుకోండి దయచేసి. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. అర్థమైందా? రైట్. ఏంటంటే దేని గురించి మనం స్వపరీక్ష చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు మనలో ద్వేషం లేకుండా దేవుడు అనుకున్నటువంటి కోణముల మానవత్వము కలిగి బ్రతుకుతున్నామా లేదా అని మనల్ని మనము స్వపరీక్ష ఇంకొకటి చూసి ముగించుకుందాం. రండి చూద్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దామా? కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణం అంట. ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. క్రైస్తవుడు మానుకోవాల్సింది ఏంటి అని చెబుతూ మొదట చెప్పింది ఏంటి? దేన్ని మానుకోవాలంటే మనం కోపాన్ని మానుకోవాలి. మరి కోపాన్ని మానుకొని ఏం చేయాలి? కోపం మనలో లేదనుకోండి, అప్పుడు అందరితో ఎలాగుంటాం? మనము సమాధానంగా ఉంటాం. ఇప్పుడు మనం స్వపరీక్ష చేసుకోవాల్సింది ఇదే. నేను అందరితో సమాధానంగా ఉంటున్నానా లేదా అని నువ్వేం చేయాలి? స్వపరీక్ష చేసుకోవాలి. మీకు తెలుసో లేదో, రొట్టె విరిచేటప్పుడు వాస్తవానికి మనం ఎవరి కాళ్ళు ఇస్తా ఉంటాను నేను, అవునా? యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటో తెలుసా? ఇదిగో ఆయన ఇరిచి ఏదైతే తిన్నాడో తన సహోదరులకు ఇచ్చారు. ఒకటే రొట్టి. అందరూ ఏం చేశారు? అందరూ పంచుకొని తిన్నారంటే ఒకరింగిలు ఒకరు తిన్నట్టేనా అంటే మామూలు మాట్లాడుకుంటే, అవునా కదా? ఇప్పుడు ద్రాక్ష రసాన్ని తీసుకుంటూ ఉంటాం కదా, నేను ఎవరి గ్లాసు వాళ్ళకి ఇస్తాను. కానీ యేసుక్రీస్తు వారు ఆ రోజు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన ఒక పాత్రలోనిది అందరికీ ఎందుకు ఇచ్చుంటాడు చెప్పండి అండి? ఎందుకు ఇచ్చుంటాడు? భేదాలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, అవునా కదా? కోపాలు అంతకంటే ఉండకూడదు. ఎందుకు? వీడి పక్కనోడి మీద ఏదైనా కోపం ఉందనుకోండి, ఆడిచ్చింది తీసుకుంటామా? కానీ అప్పుడు తీసుకోవాలి ఖచ్చితంగా, అవునా కదా? అంటే దానితో ఏమైపోవాలి? అన్నీ కూడా పోవాలి. అంటే అంతవరకే పోయి మిగిలిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కోపం పెట్టుకుంటానంటే కుదరదండోయ్. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు దయచేసి కోపాన్ని మానుము, ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి ఆత్రపడి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కోపపడడానికి వీలు లేదు. కోప్పడొద్దు, ఎందుకంటే కోపములో నువ్వేం చేస్తావు? పాపము చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నువ్వు కోపాన్ని మాను. ఇంకేం చెప్తున్నాడు చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 8వ వచనమా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని ఏం చేయాలంట? ఎవరు విసర్జించాలి? పాస్టర్ గారు ఒక్కడే విసర్జించాలి, అంతేనా? పాస్టర్ గారు ఒక్కడేనా? విశ్వాసులు కూడానా? చెప్పరే మరి, నేను విసర్జించాలని చెప్పరే. దేన్ని విసర్జించాలంట? దేన్నంట చెప్పాలి? కోపాన్ని. ఇంకో ఇప్పుడైతే మీరు చేయాల్సిన పని ఏంటంటే కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించి ఒకడితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ఆల్రెడీ ధరించుకొని ఉన్నారు. ఎప్పుడు? నవీన స్వభావాన్ని ఎప్పుడు ధరించుకున్నాం మనం? ఒకానొక రోజు మనం బాప్తిసం తీసుకునేటప్పుడు నేలలో ఒప్పుకున్నాం, చూసారా? ఇక నుంచి దేవుడు నా పాపాలను ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. ఇక నా నోటి వెంట కోపాలుండవు, ద్వేషాలుండవు, దోషణలుండవు, అబద్ధాలుండవు, బూతులుండవు,
అన్నావా లేదా? ఇది అన్నిటినీ నేను వదిలిపెట్టేసి దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతానని చెప్పి నువ్వు వాగ్దానం చేసేవు చూసేవా? ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ నెలలో నువ్వు వదిలిపెట్టేసి నూతనమైనటువంటి స్వభావంలోనికి వచ్చేవే. వచ్చినటువంటి నువ్వు ఇప్పుడు మళ్ళీ బూతులు తిడుతున్నావు అనుకో, ఏం చేయాలి నిన్ను చెప్పండి? ఆ రోజు కొరడా పేరినాడు యేసుక్రీస్తు వారు. దేనికోసం? నా ప్రార్థనా మందిరాన్ని మీరు వ్యాపార స్థలాలుగా మార్చినందుకే కొరడా పేరితే, మరి ఇంత దారుణంగా బ్రతికితే మీ మీదకి కత్తులు తీసుకొచ్చినా తప్పులేదు. అంతేనా? వాస్తవానికి అదే కదండి, అవునా కదా? బూతులు తిట్టనన్నావు, బూతులు తిడుతున్నావు. అబద్ధాలు ఆడినన్నావు, అబద్ధాలు ఆడుతున్నావు. అవునా? ఇంకేం చేస్తున్నావు నువ్వు? కోపం ఉండనంటున్నావు, కోపాన్ని పెంచుకుంటున్నావు. ద్వేషం ఉండనంటున్నావు, ద్వేషాన్ని పెంచుకుంటున్నావు. ఇన్ని చేసేటప్పుడు మరి దేవునికి నచ్చిన కోణం ఒకటి కూడా నీలో లేనప్పుడు నీకెందుకు ఇవ్వాలి పరలోకం? చెప్పండి. ఏం చూసి ఇవ్వాలి నీకు పరలోకం దేవుడు? ఏం చూసి ఇవ్వాలి ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతంలోనికి? దేన్ని చూసి ఇవ్వాలి దేవుడు నీకు? దేవుని కొరకు కోపాన్ని మానుకున్నావా? నువ్వు చేసే పనులే మానుకోవు దేవుని కోసం. అవునా? చేసే పనిని కూడా వదిలిపెట్టేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సమయం అయిందని అన్ని పనులు చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారా? దాదాపు అన్ని పనులు చేసేసుకొని వచ్చిన వాళ్ళే ఉన్నారు. వచ్చి కూడా మనం ఎలా ఉంటున్నాం మనందరికీ బాగా తెలుసు. మరి ఇలా ఉంటే దేవుని కొరకు ఏది వదులుకోకపోతే మరి దేవుడు ఎలా అండి నీకు పరలోకం ఇచ్చేది? దేవుడు ఎలా నీ పరిస్థితిని బాగు చేసేది? ఆలోచించండి ఒకసారి. అందుకే దేవుడు అంటున్నటువంటి మాట, ఇదిగో ఈరోజు నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి. దేని నిమిత్తమైతే ఇదిగో నేను కోపాన్ని మానుకొని అందరితో సమాధానంగా ఉంటున్నానా లేదా? అందుకే చెప్తాడు కదా, సాధ్యమైతే అందరితో సమాధానముగా ఉండటానికి ప్రయత్నించమని చెప్పాడా చెప్పలేదా? అంటే సాధ్యమైనంత వరకు అందరితో ఎలాగ ఉండాలంట మనం? సమాధానంగా. శత్రువులు ఉండకూడదని అంటే ఉంటారు, అసలు లేకుండా ఉండరు, కానీ సాధ్యమైనంత వరకే. అవునా కదా? సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలంటే అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించాలి. సంఘములో, సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని మనము ఇలా ఉన్నానా లేదా అని కూడా నువ్వేం చేయాలి? నిన్ను నీవు పరీక్షించు. చూసారు ఎన్ని మాటలు చెప్తున్నాడు. ఇంకా మాట్లాడుకుందాం రేపు, ఎల్లుండు, చాలా విషయాల్లోనే మనం మాట్లాడుకోవాలంటే. అర్థమైందా? మరి మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. ఈరోజు దేవుడు చెప్పినటువంటి మాట, ద్వేషం లేకుండా మానవత్వాన్ని కలిగి ఉంటున్నామో లేదో పరీక్షించుకో. ఈరోజు అందరితో సమాధాన సంబంధమైనటువంటి అనుబంధము నువ్వు కలిగి ఉన్నావో లేదో పరీక్షించుకో అని చెప్తున్నాడు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు కదా. మరి ఆ మాట మన దాకా వచ్చినప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకుందాం. మరి అందరూ కూడా తలలో వంచినట్లయితే, అందరూ కూడా కొద్ది నిమిషాలు, ప్రతి ఒక్కరు కూడా తలలో వచ్చినట్లయితే కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కూడా ఎంతవరకు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకము చేసుకుంటూ, దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ మాటలను మరొకమారు జ్ఞాపకము చేసుకుంటూ, మరొకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటూ, రేపటి దినము కొరకు మనం ప్రత్యేకంగా సిద్ధపడదాం. అందరూ చేయాలి ప్రార్థన. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం.